హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 900 కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు. 8 మంది నిందితులపై కేసు నమోదు. 2 అరెస్టు. గంజాయి కంటైనర్ 2 ఫోన్లు స్వాధీనం. సీజ్ చేసిన గంజాయి విలువ రూపాయలు 2,25,00,000 ఉండొచ్చు అని అంచనా. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు డ్రగ్స్ తీసుకోవడంలో పాటు సరఫరాదారులుగా మారుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణకు చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. వ్యసనాల వైపు తెలంగాణ యువత వెళ్లకూడదంటే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 శనివారం పూజలో పాల్గొనాలని జగన్ పిలుపు. ఏపీ వరద బాధితులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల విరాళం. విజయవాడ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు. దాదాపు రూపాయలు 15 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను ఢిల్లీలోని ఏపీ రెసిడెన్స్ కమిషనర్కు అందజేసిన న్యాయవాదులు. రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని, ప్రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారని, మేము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు సంతోషంగా జరుపుకునే వాళ్ళమని, సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థంగా ఎదుర్కొన్నామని కేటీఆర్ అన్నారు. దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలు పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. వర్చువల్ గా హాజరైన ఎమ్మెల్సీ కవిత, సిసోడియా, ఇతర నిందితులు. బీసీ సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కృష్ణయ్య ఇంటికి వెళ్లిన మల్లు రవి. నేటి నుంచి గాంధీ భవన్ లో ప్రజావాణి. గాంధీ భవన్ కి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో మంత్రులు. వారంలో గాంధీ భవన్ కు 2 మంత్రులు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండనున్న మంత్రులు. ఇవాళ ప్రజావాణికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న 2వ విడత ఎన్నికల పోలింగ్. 2వ దశలో 5 జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్. 2వ విడత ఎన్నికల బరిలో 239 మంది అభ్యర్థులు. అక్టోబర్ 1న 3వ దశ పోలింగ్. 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఇవి ఇప్పటికీ ఉన్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।